దులీప్ ట్రోఫీ రెండో రోజుకు చేరుకుంది. రెండవ రోజు శుభ్మన్ గిల్ కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ మరోసారి బ్యాట్లు పట్టుకున్నారు. కేఎల్ రాహుల్ ఇంకా క్రీజ్ లో ఉన్నాడు. మరి టోటల్ గా రెండో రోజు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం. మొదట మనం ఇండియా ఏ మరియు ఇండియా బి మ్యాచ్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. ఇండియా బి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్ లో మీ అందరికీ తెలుసు యశస్వి జైస్వాల్ ఉన్నప్పటికీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇక ముషీర్ ఖాన్ సింగిల్ హ్యాండెడ్ గా బ్యాటింగ్ చేసి అదరహో అనిపించాడు. 181 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇతనికి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుతున్నాను. కానీ నవదీప్ సైని ఒక బౌలర్ అయింది కూడా 56 రన్స్ చేసి సూపర్ అనిపించాడు. దీంతో ఇండియా బి ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 321 రన్స్ చేసి 10 వికెట్స్ కోల్పోయింది. ఇక ఇండియా ఏ బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఆకాష్ దీప్ టోటల్ గా 4 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 2, ఆవేష్ ఖాన్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్. ఇక ఇండియా ఏ బ్యాటింగ్ కు వచ్చింది. మయాంక్ అగర్వాల్ 36 రన్స్, శుభ్మన్ గిల్ 25 రన్స్. ఓపెనర్లు ఇద్దరు మంచి స్టార్ట్ అయితే ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ చెప్పి మరీ ఫ్లాప్ అయినట్టుంది. ఈ దులీప్ ట్రోఫీ స్టార్ట్ అయ్యే ముందు శుభ్మన్ గిల్ స్వయంగా చెప్పాడు, టెస్ట్ ఫార్మాట్ లో నేను ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గేలా పర్ఫామ్ చేయడం లేదు, ఇప్పటి నుంచి బాగా ఆడడానికి ప్రయత్నిస్తా అని. బట్ నవదీప్ సైని బౌలింగ్ లో శుభ్మన్ గిల్ అవుట్ అయిన తీరు చూసాము అంటే తను క్లియర్ గా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. నవదీప్ సైని వేసిన బాల్ ను వదిలిపెట్టేశాడు శుభ్మన్ గిల్. అదేమో డైరెక్ట్ గా వికెట్లను తగిలింది. ఇక తర్వాత రియాన్ పరాగ్ మరియు కేఎల్ రాహుల్ ప్రెసెంట్ ఇప్పటికీ క్రీజ్ లో ఉన్నారు. ఒక పార్ట్నర్షిప్ తో ముందుకు వెళ్తున్నారు. సెకండ్ రోజు ముగిసే సమయానికి ఇండియా ఏ 134 రన్స్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది. ఇక నెక్స్ట్ మనం ఇండియా సి మరియు ఇండియా డి మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఇండియా డి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 164 రన్స్ చేసి 10 వికెట్స్ కోల్పోయింది. ఇక తర్వాత ఇండియా సి బ్యాట్స్మెన్స్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. 168 రన్స్ చేసి 10 వికెట్స్ కోల్పోయారు. ఈ టీంలో ఇంద్రజిత్ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు, 72 రన్స్. ఇక తర్వాత మళ్ళీ ఇండియా డి బ్యాటింగ్ కు వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్ ఆడడానికి. అయితే ఈ రోజు మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 54 రన్స్, దేవదత్ పడిక్కల్ 56 రన్స్ తో పర్వాలేదనిపించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇక ప్రెసెంట్ అక్షర్ పటేల్ ఇంకా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే 8 వికెట్లు కోల్పోయింది ఇండియా డి. టోటల్ గా 206 రన్స్ చేసి 202 రన్స్ తో లీడింగ్ లో ఉంది. సో ఇదన్నమాట టోటల్ గా దులీప్ ట్రోఫీ రెండో రోజు పరిస్థితి. అయితే రేపు ఏం జరుగుతుందో చూడాలి. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎలా ఆడతాడు, ఎందుకంటే మళ్ళీ టీంలోకి రావాలి కేఎల్ రాహుల్. ఇక అలాగే మనం శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ విషయానికి వచ్చాము అంటే ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేశారు సెకండ్ ఇన్నింగ్స్ లో. అయితే ఇండియా టీంలోకి రావాలి అంటే ఇంకా భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.